ఈ ఇద్దరు పిల్లల పేర్లు షైనీ మరియు శామీ. వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు. వీరిద్దరూ ప్రతిదినం బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు లోబడుతూ జీవించేవారు. అప్పుడు వాళ్ళ హృదయం చాలా తెల్లగా ఉండేది. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి ఫోనులో సండే స్కూల్ చూద్దాం అనుకుంటారు. శామీ, మన ఇద్దరం కాసేపు ఈ స్మార్ట్ ఫోన్లో సండే స్కూల్ సాంగ్స్ ఇంకా స్కిట్స్ చూద్దామా? అలాగే అక్క. ఈ స్మార్ట్ ఫోన్లో బైబిల్ కిడ్స్ యాప్ కూడా ఉందక్క. ఇందులో బైబిల్లో ఉన్న స్టోరీస్ యానిమేషన్స్లో ఉంటాయి అక్క. అయితే అవి కూడా కాసేపు చూద్దాం శామీ. అలాగే అక్క. అలా వాళ్ళు రోజు కాసేపు బైబిల్ కిడ్స్ యాప్లో కొన్ని బైబిల్ స్టోరీస్ చూడసాగారు. వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని ప్రతిదినం వాళ్ళు చూసేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత శామీ ఫోన్లో యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్, వీడియో గేమ్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నీ చూడసాగాడు. వీడియో గేమ్స్కి అయితే ఫుల్గా అడిక్ట్ అయిపోయాడు అనమాట. శామీ, ఏం చేస్తున్నావు? ఈ స్మార్ట్ ఫోన్లో చాలా వీడియో గేమ్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇంకా వీడియోస్ ఉన్నాయక్క. నేను గేమ్స్ ఆడుతున్నానక్క. శామీ, మనము ఓన్లీ స్మార్ట్ ఫోన్ దేవుని గురించి, చదువు గురించి తప్ప ఇంకా దేని గురించి చూడొద్దని మన మమ్మీ డాడీ మనకు చెప్పారు కదా శామీ. ఏం కాదులే అక్క, ప్లీజ్ మమ్మీ డాడీకి చెప్పొద్దు. అలా ప్రతిరోజు శామీ స్మార్ట్ ఫోన్కి అలవాటు పడిపోయాడు. చాలా గంటలు ఫోన్తో గడపసాగాడు. శామీ, ఏం చేస్తున్నావు? ఫేస్బుక్ చూస్తున్నానక్క. తప్పు శామీ, నువ్వు ఎక్కువ స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల నీ కళ్ళు దెబ్బతింటాయి, నీ బ్రెయిన్ పనిచేయదు, ఇంకా నీ హెల్త్ అంతా పాడైపోతుంది శామీ. ఏం కాదులే అక్క. శామీ ఫోన్ ఇవ్వకపోతే ఏడవటం, అరవటం కూడా చేయసాగాడు. అలా తనకు తెలియకుండానే తెల్లగా ఉన్న తన హృదయం నలుపు రంగులోకి మారసాగింది. శామీ, ఏం చేస్తున్నావు? ఎందుకు మనీ తీస్తున్నావు అందులో నుంచి? నేను ఇంకా మా ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కుంటామక్క. అయితే మమ్మీ పర్మిషన్ తీసుకున్నావా? అక్క, ఈ పాకెట్ మనీ నావి, అంటే నావే కదా, ఇంక మమ్మీ పర్మిషన్ ఎందుకు? అయ్యో ప్రభువా, మా తమ్ముడిని మార్చండి. అలా శామీ తన ఇష్టానుసారంగా వ్యతిరేక మనసుతో జీవించసాగాడు. అలా తన హృదయం అంతా నల్లగా మారిపోయింది. కానీ వాళ్ళు అస్సలు గమనించుకోరు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఉదయం వీరిద్దరూ లేచేసరికి వాళ్ళ అక్క ఒక విషయాన్ని గమనించింది. అయ్యో శామీ, నీ హృదయం నల్లగా అయిపోయింది. ఎలాగక్క? ఇప్పుడు మన సండే స్కూల్లో చెప్పారు కదక్క, మన హృదయం తెల్లగా ఉంటేనే మనం పరలోకానికి వెళ్తామని. ఒకవేళ మన హృదయం నల్లగా ఉంటే మనం నరకానికి వెళ్తామని కదక్క. ఇప్పుడు నేను నరకానికి వెళ్ళా అక్క. ఆగు శామీ, ఆలోచిద్దాం. ఐడియా, మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ నల్ల హృదయాన్ని తెల్లగా మారుస్తారేమో అడుగుదామా? అడుగుతామక్క. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్, చెప్పండి ఏమైంది? డాక్టర్ కాదు, ఇది వరకు మా తమ్ముడు హృదయం చాలా తెల్లగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా నల్లగా అయిపోయింది. ప్లీజ్ డాక్టర్, మీరే ఏదో ఒకటి చెయ్యండి. ఓకే. ఇలాంటి నల్లటి హృదయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి నల్లటి హృదయాన్ని నేను తెల్ల హృదయానికి మార్చలేను. నేనే కాదు, ఈ లోకంలో ఉన్న ఏ డాక్టర్ కూడా ఇలాంటి నల్లటి హృదయాన్ని తెల్ల హృదయానికి మార్చలేరు. శామీ, నీ హృదయాన్ని తీసేయాలి.
అంటే నువ్వు జీవితాంతం ఆ నల్ల హృదయంతోనే ఉండాలి. ఓకే డాక్టర్. ఇప్పుడు ఎలాగక్క? నేను నరకానికి వెళ్ళా అక్క. ఆలోచిస్తున్నాను సామి. మనం పెయింటర్ దగ్గరికి వెళ్ళి పెయింటర్ని అడుగుదామా? నీ నల్ల హృదయానికి తెల్ల పెయింట్ వేస్తారేమో. అక్క సరే. పెయింటర్ గారు మాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి చెప్పండి. మా తమ్ముడు హృదయం ఇది వరకు చాలా తెల్లగా ఉండేది, కానీ ఇప్పుడు బాగా బ్లాక్గా అయిపోయింది. మీరే ఎట్లో గట్ల ఆ నల్ల హృదయానికి తెల్ల పెయింట్ వేయండి పెయింటర్ గారు. నేను ఎన్నో ఇళ్ళకి పెయింట్ వేసాను, కానీ మనుషుల హృదయాలకి ఎప్పుడూ పెయింట్ వేయలేదు. అయినా మనుషుల హృదయానికి పెయింట్ వేసినా అది అతుక్కోదు. నువ్వు ఇంకా నల్ల హృదయంతోనే ఉండిపోవాలి. అలాగే పెయింటర్ గారు. అక్క ఇప్పుడు ఎలా? నేను ఇంకా నరకానికేనా? ఆలోచిస్తున్నాం సామి. మనం అన్ని ప్రయత్నాలు చేసాం, ఇంకొకటే ఒక మార్గం ఉంది మనకి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుందాం పద. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్. ప్రైజ్ ద లార్డ్ షైనీ అండ్ సామి. ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు? నేను ఇంతకు ముందు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉంటే నా హృదయం తెల్లగుండేది. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఫోన్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, యూట్యూబ్ చూడటం ఇలా చేసేటప్పుడు నా హృదయం నల్లగా అయిపోయింది. నేను సాతాను బిడ్డలాగా ఉంటున్నాను. నువ్వు ఈ నలుపు పోవాలంటే నువ్వు దేవుడి దగ్గర నువ్వు చేసిన పాపాలు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించి నీ నల్ల హృదయాన్ని తెల్ల హృదయానికి మార్చుతారు. రండి మనం అందరం కలిసి ప్రేయర్ చేసుకుందాం. అలా సామి తను చేసిన తప్పులను తను ఒప్పుకున్నప్పుడు దేవుడు తన హృదయాన్ని తెల్లగా మార్చాడు.